హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్నారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ సండే అండి. ముందుగా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే పులిహోర చేసుకున్నాము. పులిహోర చేసుకొని అందరం ఇంట్లో ఉండటం వల్ల టిఫిన్ అయితే అందరం కలిసి చేసామండి. ఇలా కలిసి తినే టైము ఒక ఆదివారమే వస్తుంది. టిఫిన్ చేయడం అయిన తర్వాత అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసామండి. బట్టలు అయిపోతే బట్టలు అయితే ఆరేసుకుంటున్నాం బయట. బట్టలు ఆరేసిన తర్వాత వంట పని అయితే చేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఈరోజు లంచ్లోకి వచ్చి చికెన్ పులావ్ చేశానండి. పిల్లలు చికెన్ పులావ్ చేయి మమ్మీ అని అడిగితే ఈరోజు చికెన్ తెప్పించి పులావ్ అయితే చేశాను. చికెన్ పులావ్ కోసం కేజీ చికెన్ తెచ్చుకున్నానండి. చికెన్ తెచ్చుకొని శుభ్రంగా తీసుకొని ఈ చికెన్లోకి కావాల్సిన మసాలాలు అయితే తీసుకుంటున్నాను. చికెన్ మసాలా అండి 1 స్పూన్నర తీసుకున్నాను. దీనిలోకి కారం 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నానండి. కారం వేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మనం తినే సాల్ట్ని బట్టి సాల్ట్ కూడా వేసుకోవాలండి. కారమైన సాల్ట్ అయినా మనం తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. కేజీ చికెన్లోకి అయితే ఈ కొలతలతో వేసుకున్నానండి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. దీనిలోనే కొద్దిగా పసుపు వేసుకున్నానండి. పసుపు మేము కారంలో అయితే వేసి పట్టించుకుంటామండి. కూరల్లో నేను పసుపు అనేది ఎక్కువ వాడను. ఈ బిర్యానీ కోసం అయితే కొద్దిగా 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఈ మసాలాలన్నీ ఈ చికెన్కి మంచిగా పట్టే వరకు పట్టించుకోవాలండి. ఇష్టం ఉంటే దీనిలో నిమ్మకాయ వేసి కూడా కలిపి పెట్టవచ్చు. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్కి అయితే పట్టిస్తున్నానండి. నేను నిమ్మకాయ అనేది వేసుకోలేదండి. రైస్లో టమాటాలు వేసి అయితే బిర్యానీ చేసుకునేటప్పుడు టమాటా వేసి అయితే నేను ఈ పులావ్ అనేది చేస్తాను. అందుకనే నేను నిమ్మకాయ అయితే యాడ్ చేయలేదు. ఈ మసాలాలన్నీ చికెన్కి మంచిగా ఇలా పట్టే వరకు పట్టించుకోవాలి. పట్టించి ఇది ఒక అరగంట సేపు పక్కకు పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల మసాలాలన్నీ చికెన్కి మంచిగా పట్టి ఫ్రై చేసుకున్న పులావ్ చేసిన మసాలాలు చికెన్కి పట్టడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి. ఒక అరగంట సేపు అయితే దీన్ని పక్కకు పెట్టేసుకున్నాను. పులావ్ చేయడానికి అయితే మందంగా ఉన్న కుక్కర్, నేనైతే కుక్కర్ తీసుకున్నానండి. మందంగా ఉన్న ఏ గిన్నెలోకైనా చేసుకోవచ్చు. కుక్కర్ తీసుకొని దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. బిర్యానీ మసాలాలన్నీ తీసుకున్నానండి. చెక్క, లవంగం, షాజీరా, అనాస పువ్వు, జాజి పువ్వు, మరాఠీ మొగ్గ, ఇలా యాలకులు. ఇవైతే వేడిగా ఆయిల్ అయిన తర్వాత దీనిలోకి వేసేసుకుంటున్నాను. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసేసుకోవచ్చండి చికెన్ పులావ్ అనేది. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయితే పులావ్ అనేది మంచి టేస్ట్ ఉంటుందండి. వీటిని బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై చేసేసుకుందాం. బయటకు వెళ్దాం కదా. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా బ్రౌన్ కలర్లో, కొద్దిగా కాదు ఇలా బ్రౌన్ కలర్లో వస్తేనే బాగుంటుంది పులావ్ అనేది. దీనిలో మీడియం సైజు పండిన టమాటా ఒకటి అయితే వేసుకున్నానండి.
వేసుకొని ఇది కొద్దిసేపు మగ్గించుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. చికెన్లో వేసి కలుపుకున్నాం కాబట్టి ఇది రైస్ వరకే వేసుకుంటున్నాను. 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. మనం చికెన్ అయితే ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి. మసాలాలు కూడా ఫ్రై అయిపోయినాయి మనకి. చికెన్ అయితే దీనిలో వేసేసుకుందాం. చికెన్ వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ చికెన్కి ఒక్కసారి ఇలా పట్టే వరకు కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకున్నాం. మగ్గిన తర్వాత దీనిలోకి రైస్ వేసి ఎసరు కూడా వేసుకొని 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనకి పులావ్ అనేది పొడి పొడిలాడుతూ చాలా టేస్ట్గా వస్తుందండి. తిన్నాడు ఎందుకు తీసుకు చికెన్ కొద్దిగా ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నానండి. అందరికీ హ్యాపీ సండే అండి. సండే స్పెషల్గా మీరు ఏం చేసుకున్నారో కామెంట్ చేసేసేయండి. మన వీడియోలు చూస్తున్నవారు ఫుల్ వీడియో చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రైస్ వేసుకున్న తర్వాత ఈ చికెన్లో కలిసే వరకు ఒకసారి ఇలా కలుపుకున్నానండి. దీనిలో అయితే ఎసరు పోసుకుందాం. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ తీసుకుంటానండి. ఈ బియ్యం అనేది పాతవి తీసుకున్నా నేను. ఉప్పు అనేది చెక్ చేసుకోవాలండి. మనం చికెన్లోనే వేసుకున్నాము. రైస్కి సరిపోదో లేదో చూసి సాల్ట్ అనేది వేసుకోవాలి. నేను కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుంటానండి. విజిల్ పెట్టుకున్న తర్వాత 2 విజిల్ రానిచ్చి తీసుకుంటే చికెన్ పులావ్ అనేది మనకి రెడీ అవుతుంది. 2 విజిల్ సరిపోతుందండి. కుక్కర్లో పెట్టుకుంటాం కాబట్టి నేను పాత రైస్ తీసుకున్నాను. రైస్ కూడా చాలా పొడిపొడిలాడుతూ వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంది. ముక్క కూడా మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చికెన్ పులావ్ కాంబినేషన్తో గ్రేవీ కర్రీ కూడా పెట్టానండి. వీడియోలో అయితే చూపించలేదు కానీ ఇలా వండడం అయిన తర్వాత అయితే మేము ఫ్యామిలీ మొత్తం ఇలా కూర్చొని భోజనం అయితే చేసేసామండి. టిఫిన్ అయినా భోజనం అయినా అందరం ఇలా కలిసి తినేది ఒక సండే రోజేనండి. మిగతా రోజుల్లో పిల్లలు స్కూల్కి వెళ్తారు, మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు కాబట్టి సండే రోజు మాత్రం అందరం ఇలా కూర్చొని భోజనం చేస్తాము. మీలో ఎంతమంది ఇలా ఫ్యామిలీతో కూర్చొని తింటారో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.